బీజేపీ లోక్సభ కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతోంది. బీజేపీ అగ్రనేత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. అయితే ఈ సమావేశం జరిగే ప్రైవేట్ హోటల్కు వైసీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ లోక్సభ కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ నేతలు సుజనా చౌదరి, సత్యకుమార్తో పాటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల నాయకులు కూడా హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధత ప్రణాళికలపై పార్టీ శ్రేణులకు రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం చేస్తున్నారు. మర్యాదపూర్వకంగా ఆయన వీపుతోటి ఆశీర్వదించారు. అంత ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను. చూడండి, ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషినే, ఆవేశంలో కొన్ని మాట్లాడతాము, అక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏదో నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినా మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి. పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన నా రోజులలో. ఇంట్లో ఉండడానికి కాదు కదా. పొద్దున్న లేసి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉన్న వాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనసులో. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం. నాకు ఆ విషయాలు తెలియదండి. వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి. అక్కడి నుంచి సమాచారం అయితే ఏమీ లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి, ఏదైతే పార్లమెంటరీ కోర్ కమిటీ భేటీ బీజేపీకి సంబంధించి అక్కడికి కాపు రామచంద్రారెడ్డి రావడం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, వైసీపీకి తీవ్ర రాజీనామా చేసినట్లు ప్రకటించిన కాపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈరోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధానంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పురంధరేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశంలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన కోర్ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అలాగే ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కీలక సమావేశంగా దీన్ని ప్రకటించారు. అయితే ఇదే సమావేశానికి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజ్నాథ్ సింగ్ వస్తున్న సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వారితో కలిసి సమావేశ మందిరంలోకి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ పురంధరేశ్వరి రాజ్నాథ్ సింగ్ ని పరిచయం చేయడం, ఆ తర్వాత ప్రతి నమస్కారం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి సమావేశ మందిరం నుంచి నేరుగా హోటల్లోనే తన రూమ్ లోకి వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి బీజేపీలో చేరతారని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా భావించారు. ఇదే అంశానికి సంబంధించి ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కూడా నేరుగా కాపు రామచంద్రారెడ్డి ఉన్న ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి ఆయన కలవటం కూడా జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రధానంగా తాను దుర్గమ్మ దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చానని, ఇదే సమయంలో పురంధరేశ్వరిని కలిసిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉన్న విషయం తెలియజేయడం, తద్వారా ఆయన పరిచయం చేసేందుకు పురంధరేశ్వరి గారు తమ తీసుకొచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. కొద్దిగా కేవలం మర్యాదపూర్వకంగానే రాజ్నాథ్ సింగ్ తో కలిసి టీ తాగామని, అయితే బీజేపీలో చేరే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మనకు అంతిమ సమాచారం దగ్గర మధ్య త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుని అక్కడ రాయదుర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అది దీనికి సంబంధించి ఆయన ఆఫ్ ది రికార్డ్ గా చెప్పినప్పటికీ కూడా అధికారికంగా తాను ప్రకటన చేసే వరకు కూడా దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో నేను ఇప్పుడే చెప్పలేకపోతున్నానని కూడా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన అంశానికి సంబంధించి కూడా నేరుగా స్పందించారు. ఇది ప్రధానంగా తాను వైసీపీతో పూర్తిగా బంధం తెగిపోయిందని, ఎప్పుడో రాజీనామా చేసి బయటకు వచ్చారని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఏ విధంగా తాను వైసీపీలోకి వచ్చింది, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆయనతో కలిసిన అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ తాను అవమానకరంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా తాను సైలెంట్ గా ఉంటున్నానని, మళ్ళీ ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా
కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉందో త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తారని కూడా చెప్పారు. అదే రాష్ట్రంలో వైసీపీ పాలనకు సంబంధించి చాలా మాట్లాడాల్సి ఉన్నప్పుడు కూడా త్వరలోనే అధికారంగా పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ ప్రతినిధిగా మాట్లాడితే బాగుంటుందని కూడా చాలా అంశాలపై సైలెంట్ గా ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన అంశాలను బట్టి మనం పరిశీలిస్తే త్వరలోనే ఆయన తప్పకుండా బీజేపీ పార్టీలో చేరతారని కూడా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ఖరారైంది. త్వరలో బీజేపీ కూడా ఈ పొత్తులో కలుస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ 3 పార్టీల ప్రతినిధిగా ఆయన రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేలు పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా అర్థమవుతా ఉంది. మొత్తం మీద ఈ రోజు కీలక భేటీలో ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా పురంధరేశ్వరి రాజనాథ్ వంటి సీనియర్ బీజేపీ పెద్ద నాయకులు కలవటం పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. త్వరలోనే కాషాయ కండువా కప్పుకున్న అనంతరం మళ్ళీ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులుగా బీజేపీ గారి సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణ చెప్తానని చెప్పారు.